కొంచెం ఘాట్లో బాగా వేసి వేయకూడదు. ఓకే, ఇప్పుడు మనము ఘాట్ డ్రైవింగ్, రాపూర్ ఘాట్ డ్రైవింగ్లో డ్రైవ్ చేద్దాం. చూడండి, ఏ మాత్రం బ్రేక్ మీద కాలు తీసి వెనక్కి దూలడానికి రెడీగా ఉంది. కాబట్టి నేను అటువంటి ఛాన్స్ ఇవ్వదలుచుకోవాలి. పాపగా వీడియో ఓపెన్ చేయి. చూడండి, ఎంతో మొదటిసారి నేను కూడా ఘాట్ ఎక్కడం అనేది. ఘాట్లో అయినా కానీ నాకు గత 6-7 months నుంచి డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఏం పెద్దగా కొత్తగా ఏం అనిపించట్లేదు. కానీ కొంచెం కేర్ఫుల్గా పోవాలనేది మాత్రం అర్థమవుతుంది. నేను నిదానంగానే వెళ్తున్నాను. చూడండి ఘాట్ సెక్షన్ ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి. మీరు రోడ్డు చూడండి, స్పీడ్ కూడా మనం కేవలము మ్యాక్సిమము గేరు దీంట్లో 3rd గేర్ వరకు మాత్రమే వేయగలం. అంతకు మించి వేయలేము. ఎందుకనంటే బైకర్స్ చాలా స్పీడ్గా వస్తున్నారు. అదొక థ్రిల్లింగ్ వాళ్ళకి. బైక్లో వచ్చే వాళ్ళకి కర్వ్స్లో ఘాట్లో స్పీడ్గా వెళ్ళడం కొంతమంది థ్రిల్గా ఫీల్ అవుతుంటారు. బట్ స్పీడ్ ఆల్వేస్ కిల్స్. బట్ మనం మాత్రం అటువంటి తొందరపాటు పనులు చేయకుండా నిదానంగా కేర్ఫుల్గా వెళ్తూ ఉన్నాం. ఘాట్ చూడండి కంప్లీట్గా అసలు కంప్లీట్గా తిరిగింది బండి. కేవలం సెకండ్ 3rd చూడండి ఘాట్ చూడండి. ఇక్కడ మేము ఎక్కడో దగ్గర ఆగి భోజనం చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక 3-4 kilometers నడవాల్సి ఉంటుంది. మా చిన్న పాప కొంచెం ఆకలిగా ఉందంటే, ఇక్కడ ఏదో చల్లగా ఉంది. ఇక్కడ కూర్చొని తినేస్తే సరిపోతుందని అనుకుంటున్నాం.